ఎవరైతే కలిగి ఉంటారో వారు అన్ని విషయాల్లో ఆనందంగా ఉంటారని రీసెంట్గా ఒక సర్వే చెబుతాం. బైబిల్లో ఎప్పుడో మనం చూస్తున్నాము దేవుని కృపలో మనం ఆనందించడం, ఆయన వాక్యమును బట్టి ఆనందించడం, ఆయన సన్నిధిలో ఆనందించడం, కృతజ్ఞత కలిగి ఉన్నారట. ఎందుకంటే దేవుడు వారి జీవితంలో ఆశ్చర్యకార్యాలు జరిగించారు. యేసు ప్రభు చేసే ఆశ్చర్యకార్యాలు ఎలాంటివి? ఒక వ్యక్తి పాప జీవితాన్ని వద్దనుకుని, లోక సంబంధమైన జీవితాన్ని వద్దు అనుకుని ప్రభు దగ్గరికి వచ్చి ఆయన మార్గంలో నడవడానికి ఇష్టపడినప్పుడు ఆయన్ను తమ సొంత రక్షకునిగా అంగీకరించి నేను ఇకపై క్రీస్తు మార్గంలో నడుస్తాను, ఆయన ఉపదేశాన్నే నేను పాటిస్తానని నిర్ణయం తీసుకున్న వారు దేవునికి మహిమకరంగా బ్రతకడం మాత్రమే కాకుండా దేవుడు వారి జీవితాల్లో ఎలాంటి అద్భుతాలు చేస్తారో బైబిల్లో స్పష్టంగా మనం చూస్తున్నాం. అక్కడ చదివిన వాక్య భాగంలో ఇత్తడి తలుపులు పగలగొడతాను, ఇనుప గడియలు విరగగొడతానని దేవుడు వాగ్దానం చేశాడు. ఈ ఇత్తడి తలుపులు మరియు ఇనుప గడియలు అలంకారయుక్తంగా మనం మాట్లాడుకుంటే ఇవి ఒక